ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు నరకం చూపించారని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆరోపించారు. టీడీపీ హయాంలో 2600 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఒంగోలు నగరానికి ప్రతిరోజు మంచినీళ్లు ఇస్తామనే అజెండా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటున్న దామచర్ల జనార్దన్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఒంగోలు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తే మరోపక్క ఎంపీ అభ్యర్థి మాగుంటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తారు. మనతో పాటు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. మనతో ప్రస్తుతం జనార్దన్ గారు ఉన్నారు. జనార్దన్ గారు, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? అంటే 19లో చేసిన తప్పును ప్రజలు తెలుసుకున్నారంటారా? 100కి 100 రూపాయలు అండి. 19లో ఒక్క అవకాశం అని చెప్పేసి ఏదైతే ప్రజలు నమ్మారో ఈ 5 సంవత్సరాలు నరకం చూశారు. అందరి మీద అక్రమ కేసులు కానీ వాళ్ళ వ్యాపారాలు ఇబ్బందులు పెట్టడం కానీ అనేక ఇబ్బందులు చేశారు. దాని మీద ప్రజలు 14-19లో ఏదైతే తెలుగుదేశం అభివృద్ధి చెందిందో అవి ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవడం జరిగింది. దానికి ఈరోజు ప్రజలు కూడా నీరాజనం పరుగుతూ ఉన్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా తప్పకుండా ఈరోజు మార్పు అనేది కనపడే విధంగా అందరూ కూడా స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ప్రకారంగా ఒంగోలు నియోజకవర్గంలోనే మీరు 14 నుంచి 19 వరకు పనిచేశారు. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ 5 ఏళ్లలోనే ఎటువంటి పరిపాలన కావచ్చు, అభివృద్ధి ఏం జరిగిందంటారు ఒంగోలు నియోజకవర్గం? ఏం లేదండి, అంతకుముందు మేము టార్గెట్ పెట్టుకొని 2600 కోట్లతోటి నగరాన్ని అభివృద్ధి చేశాం. ఇక్కడ మేజర్ వచ్చేసి తాగునీరు సమస్య ఉంది, మళ్ళీ అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది, అదేవిధంగా మండలానికి టౌన్కి సంబంధించిన రాకపోకల ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు ఉండే టైంలో ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేశాం. 80% కంప్లీట్ అయిన ఇవి ఈ 5 సంవత్సరాల్లో కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళా వచ్చే పరిస్థితుల్లో రేపు అవి 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం. ఒంగోలు నగరానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామనేది ఒక ఎజెండా పెట్టుకున్నాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎప్పుడు కూడా డ్రైనేజ్ వర్షం పడితే మునిగిపోయే ఒంగోలును కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకొస్తాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అదేవిధంగా టిట్కో హౌసెస్ ఏదైతే రాష్ట్రంలో 4 లక్షల ఇల్లు కట్టారు, మన దగ్గర 6000 ఇల్లు 80% పూర్తి చేసాం. 80% కూడా వాళ్ళందరికీ కూడా మేము కంప్లీట్ చేసి ఒక 6 నెలల్లోనే వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఇస్తాం. లేని వాళ్ళకి 2 సెంట్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పాం. దాని విధంగా ఈరోజు మనం ఇదివరకు మనం చేసినవి ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్పాం. ప్రజలు ఆ రోజు చేసింది కూడా మా కళ్ళ ముందు మేము కనబడేటట్టుగా చేశాం. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా విశ్వాసంతో ఈ సైకో జగన్ పాలన పోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ ఉండే ఆయన కూడా ఇక్కడ ఉండే గంజాయి ఇలాంటి అలవాట్లు ఇలాంటివి చేయటం చెప్తే గంజాయి రాష్ట్రాన్ని చేశారు చెప్తే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం, అభివృద్ధి అనేది అవసరం. ముఖ్యమంత్రి అనేవాడు సంపదను సృష్టించాలి, అంతేగాని అప్పులు తీసుకొచ్చి ఏదో డెవలప్మెంట్ చేస్తే అయ్యేది కాదు. అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు డెవలప్మెంట్ కూడా చేయాలి. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. కాకపోతే బయటకు వచ్చి మాట్లాడితే కేసులు ఇబ్బందులు పెడతారని చెప్పేసి ప్రజలంతా కూడా మౌనంగా ఉన్నారు. రేపు ఓటర్ రూపంలో వాళ్ళ విశ్వరూపం ఏందనేది రేపు చూపిస్తారు. ఓటర్లు ఈసారి జరిగే ఎన్నికల్లో జనార్దన్ గారికి ఎందుకు ఓటేయాలి? అభివృద్ధి కావాలి అంటే తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. పీస్ఫుల్ వాతావరణం కావాలన్నా కూడా తెలుగుదేశం రావాలి అనేది ప్రజల ఉద్దేశం. సార్, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం మీద ఆధారపడి ఉంది. మీ పార్లమెంట్ సెగ్మెంట్లో అది సక్సెస్ అవుతుందంటారా? వైసీపీ ప్రభుత్వం కాదు రాబోయేది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హెడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. అన్ని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఒంగోలులో 14 నుంచి 18 వరకు తాను చేసిన అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ చెప్తున్నారు. 19లో చేసిన తప్పును మరోసారి పునరావృతం చేయకుండా ప్రజలు చూసుకుంటారని కూడా స్పష్టం చేస్తారు. ఇంకా ఎంపీ అభ్యర్థి మాగుంటి శ్రీనివాస్ కూడా వైసీపీ సంక్షేమం మీద ఆధారపడిన నేపథ్యంలో ఇకపై వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నారని కూడా ఇద్దరు ఎంపీతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒంగోలులో ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది.